తెలంగాణ తల్లి నమూనా రెడీ. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు, పీఠంపై పిడికిళ్ళు. సో ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహం మనకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది. సో చేతులకి గాజులు, ఎర్ర గాజులు, గ్రీన్ కలర్ గాజులు, పచ్చ గాజులు అండ్ చీర ఆకుపచ్చ కలర్. అండ్ చేతిలో మన తెలంగాణలో ప్రధానంగా మనం పండించే పంటలు ఏవైతుందో సో వాటికి సంబంధించిన కంకులు అవి హైలైట్గా పెట్టారనమాట. సో అందులో వరి, మక్క, ఇంకా జొన్న, సజ్జ కంకులు. సో ఇవన్నీ కూడా వస్తాయి. వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు ఏవైతే మనం ప్రధానంగా పండిస్తూ ఉంటామో సో అవి సంబంధించి ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ఇంకోటి బంగారు ఆభరణాలు కూడా, ఇంకోటి నుదుటికి బొట్టు కూడా చాలా పెద్దగా పెట్టారు. ఎందుకంటే ఈ విగ్రహం చూస్తే తెలంగాణ ఆడిబిడ్డను చూసిన ఫీలింగ్ రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేసినామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. అయితే మెడలో గుండ్లు, కంటే. సో మన తెలంగాణ ఆడిబిడ్డలు ఏ విధంగా అయితే ఉంటారో సో ఇప్పుడు చాలా తక్కువ, కానీ ఒకప్పుడు అంటే మన మదర్ జనరేషన్ కావచ్చు, వాళ్ళ మదర్ అమ్మమ్మ జనరేషన్ కావచ్చు, వాళ్ళు మెడలో గుండ్లు ఉంటాయి అండ్ కంటే అని చెప్పేసి అంటారు కదా. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి చెప్తారు. సో ఆ విధంగా గుండ్లు, కంటే అంట. తెలంగాణ సగటు మహిళల రూపం ఎల్లుండి, మహిళల రూపం. సో ఎల్లుండి సెక్రటేరియట్ 17 అడుగుల విగ్రహ ఆవిష్కరణ. సో తెలంగాణ మహిళగా కనిపించేటట్టు ఈ విగ్రహం ఉంది. అండ్ 17 అడుగుల విగ్రహం. సో కంప్లీట్గా తెలంగాణ సెక్రటేరియట్లో ముంగట 17 అడుగుల విగ్రహం పెడతారంట. సెక్రటేరియట్లో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను అంటూ ఓ ఫోటో కూడా శుక్రవారం బయటకు వచ్చింది. తెలంగాణ సగటు మహిళను తలపించేలా తెలంగాణ తల్లి ఉన్నది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు, యోనల దండ, కంటే, చెవులకు కమ్మలు, కాళ్లకు మెట్టెలు, పట్టు గొలుసులు, ఎడమ చేతిలో వరి, మొక్క, జొన్న, సజ్జ కంకులు పట్టుకొని పల్లె వాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం ఉంది. సో పల్లె వాకిట్లో సో మన పల్లెల్లో ఏ విధంగా ఆడపడుచులు ఉంటారు. సో పెళ్ళైన ఆడపడుచులు ఏ విధంగా ఉంటారు. సో ఆ విధంగా కంప్లీట్గా తెలంగాణ తల్లిని చూస్తే మన ఇంటి ఆడిబిడ్డను చూసినట్టు, మన ఇంటి తల్లిని చూసిన ఫీలింగ్ రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ విధంగా విగ్రహ నమూనా అనేది చేసిందంట. సో దానికి సంబంధించిన నమూనా కూడా నేను రిలీజ్ చేశారు. ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెకు అడుగు భాగాన ఉద్యమ పిడికిలు ఉండగా మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ అద్దెను ఎత్తి పట్టుకున్నట్టు తీర్చిదిద్దారు. సో కాగా ఈ నమూనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులు లేకుండా మన తల్లిని యాది చేసుకునేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ విధంగా కింద మనకు చూసినాం కదా. సో ఈ కింద గద్దె ఏదైతుందో సో దానికి పిడికిలు బిగించి ఉంది. అంటే తెలంగాణ ఉద్యమం కనిపించేటట్టు పిడికిలి ఉంది. అండ్ దానిపైన ఆ ఉద్యమ ఆకాంక్షలతో లేపినట్టు సో తల్లిని నిల్చోబెట్టినట్టు సో ఈ విధంగా రూపొందించారంట. సో 17 అడుగుల కాస్య విగ్రహం. సో సెక్రటేరియట్ ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపొందించనుంది. సో 17 అడుగుల ఈ కాస్య విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియట్ ప్రాంగణానికి తరలించారు. ఆయన విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గెద్దే మరో 3 అడుగులు రూపొందించారు. సో తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణారెడ్డి శుక్రవారం మీడియాకి తెలిపారు. సో తాజా తెలంగాణ తల్లి విగ్రహం సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా సంబడ్డ వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా ఉంటుంది అని అన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజలకి సంస్కృతి భిన్నంగా రాచరిక మహాభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. సో గతంలో చూసిన మనం కేసీఆర్ అప్పట్లో పెట్టిన ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో సో ఆ విగ్రహం సో అగ్రవర్ణ కులాలుగా లేకుంటే కిరీటం పెట్టుకొని సో కంప్లీట్గా నగలు అవన్నీ వేసుకొని సో ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఉంది అని చెప్పేసి సో ఆ విగ్రహం తీసేసి సో మేము అధికారంలో వచ్చిన తర్వాత సో తెలంగాణ తల్లి విగ్రహం ఒక సాటి తెలంగాణ ఆడ మహిళగా ఏ విధంగా అయితే ఉంటారో సో ఆ విధంగా చేస్తామని చెప్పారు. సో అదే విధంగా ఈ రూపొందించారు. అయితే ప్రధానంగా ఇక్కడ బతుకమ్మ ఏది మా తెలంగాణ ఆత్మగౌరవ పండుగ అని చెప్పుకునే, లేకుంటే మా తెలంగాణ పూల పండుగ అని చెప్పుకునే బతుకమ్మ ఏది, బతుకమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా చాలా వరకు ఇంటర్నెట్లో కూడా చాలా వరకు అల్చల్ కూడా నడుస్తుంది. ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. ఆ కారణంగా చాలా మంది ప్రజలు సన్నాహాలు పొందలేకపోయింది అని ఆయన పేర్కొన్నారు. రేపు ట్యాంక్ పై ఎయిర్ షో, ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు ఏర్పాటు సీఎం శాంతికుమారి రివ్యూ. రైట్. సో ఈ విధంగా మనం చూసారు కదా. సో ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. సో గోల్డెన్ కలర్ బార్డర్తో ఆకుపచ్చ రంగు చీరలు, ఎర్ర రైక అండ్ అలాగే ఎర్ర గాజులు అండ్ అలాగే గ్రీన్ కలర్ గాజులు. సో చేతిలో మక్క, వరి, జొన్న కంకులతో ఉంది. అండ్ ఇగో మన తెలంగాణలో
మహిళలు వేసుకునే గుండ్లు ఏదైతే గ్రామీణ మహిళలు గుండ్లు వేసుకుంటారో సో ఆ విధంగా గుండ్లు అండ్ కంటి అండ్ చోల కమ్ములు. సో ₹1 బొట్టు బిల్ల ఎంత ఉంటుందో సో ₹1 ఎంత ఉంటుందో అంత పెద్దగా బొట్టు అనేది ఏర్పాటు చేసిరు అనమాట. ఎర్ర కలర్ కుంకుమతో బొట్టు బిల్ల అనేది ఏర్పాటు చేసిరు. సో ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం యొక్క కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఈ నెల డిసెంబర్ 9వ తారీఖున రిలీజ్ చేస్తారంట.